హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 39వ కీర్తన సాధన చేద్దాం. జలధియ లంఘిసిద బగి జయ మంగళ సులలిత ముక్ష ప్రాణగే శుభ మంగళ. జలధియ లంఘిసిద బగి జయ మంగళ ಸುಲಲಿತ ಮುಕ್ಷ ಪ್ರಾಣಗೆ ಶುಭ ಮಂಗಳ. ಅಗ್ರಜನ್ನ ಭಯದಲ್ಲಿದ್ದ ಸುಗ್ರೀವನ್ನ ತಂದು ಲಕ್ಷ್ಮಣ ಅಗ್ರಜನ್ನ ಪಾದ ಕಮಲಗಳಿಗರಗಿಸಿ ನಿಗ್ರಹಿಸಿ ವಾಲಿಯನ್ನು ಶೀಘ್ರದಿಂದ ಕಪಿರಾಜ ದಗ್ರೇಸರನ ಮಾಡಿದ ಶುಭ ವಿಗ್ರಹನಿಗೆ ಜಲಧಿಯ ಲಂಘಿಸಿದ ಬಗೆ ಜಯ ಮಂಗಳ. ಸುಲಲಿತ ಮುಕ್ಷ ಪ್ರಾಣಗೆ ಶುಭ ಮಂಗಳ. ಅಗ್ರಜನ್ನ ಭಯದಲ್ಲಿದ್ದ ಸುಗ್ರೀವನ್ನ ತಂದು ಲಕ್ಷ್ಮಣ ಅಗ್ರಜನ್ನ ಪಾದ ಕಮಲಗಳಿಗರಗಿಸಿ ನಿಗ್ರಹಿಸಿ ವಾಲಿಯದು ಶೀಘ್ರದಿಂದ ಕಪಿರಾಜ ದಗ್ರೇಸರನ ಮಾಡಿದ ಶುಭ ವಿಗ್ರಹನಿಗೆ ಜಲಧಿಯ ಲಂಘಿಸಿದ ಬಗೆ ಜಯ ಮಂಗಳ. ಸುಲಲಿತ ಮುಕ್ಷ ಪ್ರಾಣಗೆ ಶುಭ ಮಂಗಳ. ಏಕಚಕ್ರಪುರದಲ್ಲಿದ್ದ ಅನೇಕ ವಿಪ್ರ ಸಮೂಹಕ್ಕೆ ಭೀಕರನಾಗಿದ್ದ ಭಗನ ಸೂಕ ಹಾಕಿಸಿ ಲೋಕಕ್ಕೆ ಕಂಟಕನಾದ ಕಾಕು ದುರ್ಯೋಧನನ ಕೊಂದು ಶ್ರೀಕಾಂತ ಗರ್ಪಿಸಿದ ಸುವಿವೇಕ ಭೀಮಗೆ. ಏಕಚಕ್ರಪುರದಲ್ಲಿದ್ದ ಅನೇಕ ವಿಪ್ರ ಸಮೂಹಕ್ಕೆ ಭೀಕರನಾಗಿದ್ದ ಭಗನ ನುಗ್ಗಿ ಹಾಕಿಸಿ ಲೋಕಕ್ಕೆ ಕಂಟಕನಾದ ಕಾಕು ದುರ್ಯೋಧನನ ಕೊಂದು ಶ್ರೀಕಾಂತ ಗರ್ಪಿಸಿದ ಸುವಿವೇಕ ಭೀಮಗೆ ಜಲಧಿಯ ಲಂಘಿಸಿದ ಬಗೆ ಜಯ ಮಂಗಳ. ಸುಲಲಿತ ಮುಖ್ಯ ಪ್ರಾಣಗೆ ಶುಭ ಮಂಗಳ. ಜೀವೇಶ ಜಡ ಒಂದೆಂಬ ಮಾಯಾವಾದಿಗಳ ಗೆದ್ದು ಜೀವ ಈಶ ಜಡ ಭೇದಗಳ ಸ್ಥಾಪಿಸಿ ದೇವಪುರಂದರ ವಿಠಲನ ಭಕ್ತನಾಗಿ ಜಗಕಾವ ಮಧ್ವ ಮುನಿವರ ಕರುಣಾನಿಧಿಗೆ ಜೀವೇಶ ಜಡ ಒಂದೆಂಬ ಮಾಯಾವಾದಿಗಳ ಗೆದ್ದು ಜೀವ ಈಶ ಜಡ ಭೇದಗಳ ಸ್ಥಾಪಿಸಿ ದೇವಪುರಂದರ ವಿಠಲನ ಭಕ್ತನಾಗಿ ಜಗಕಾವ ಮಧ್ವ ಮುನಿವರ ಕರುಣಾನಿಧಿಗೆ ಜಲಧಿಯ ಲಂಘಿಸಿದ ಬಗೆ ಜಯ ಮಂಗಳ. ಸುಲಲಿತ ಮುಕ್ಷ ಪ್ರಾಣಗೆ ಶುಭ ಮಂಗಳ. జయ ఆంజనేయవర్ధ గోవింద గోవింద. ఇది హనుమ భీమ మధ్వ మూడు మూర్తులకు మంగళహారతి కీర్తన. జలధి లంఘించినటువంటి వానికి జయమంగళం. జలధియ లంఘిసిద బగే అంటే సముద్రాన్ని లంఘించినటువంటి వానికి జయమంగళం. సులలిత ముక్షప్రాణగే సులలితుడైనటువంటి ముక్షప్రాణునకు శుభమంగళం. అగ్రజన్న అంటే అన్న యొక్క భయంతో అన్న అయినటువంటి వాలి యొక్క భయంతో ఉన్నటువంటి అగ్రజన్న భయదల్లి అన్నగారి పైన ఉన్నటువంటి భయంతో అన్న అనేటువంటి భయంతో ఉన్న ఇద్ద అంటే ఉన్న అగ్రజన్న భయదల్లి ఇద్ద అంటే అన్న భయంతోనున్న సుగ్రీవుని తెచ్చి లక్ష్మణాగ్రజ లక్ష్మణస్వామి యొక్క అగ్రజుడు అంటే రామచంద్రమూర్తి అగ్రజుని యొక్క పాదకమల ఎరగిసి పాదకమలము పైన అంటే శరణాగతి చెందినాడు సుగ్రీవుడు. పాదకమలకు శరణాగతిని చేసి హనుమంతుడు సుగ్రీవుణ్ణి రామచంద్రమూర్తి యొక్క పాదములకు శరణాగతుని చేసి నిగ్రహిసి వాలియన్ను అంటే వాలిని నిగ్రహించి వాలిని ఓడించి లేకపోతే సంహారం చేసి శీఘ్రದಿಂದ శీఘ్రముగా కపిరాజ్యమునకు అగ్రేసరణ మాడిద రాజును చేసినటువంటి శుభ విగ్రహమైనటువంటి హనుమంతుడికి నమ మంగళం. రెండవ చరణం అంటే సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసింది రాముడే అయినా కథానాయకుడు ఇక్కడ హనుమంతుడే. రెండవ చరణం చూస్తే ఏకచక్రపురము ఆ పురంలో ఉన్నప్పుడు జరిగిన ఆ యొక్క బకాసుడి వధ గురించి ఏకచక్రపురదಲ್ಲಿದ್ದ అంటే ఏకచక్రపురమునందు ఉన్న అనేక విప్ర సమూహಕ್ಕೆ అనేక మంది బ్రాహ్మణ సమూహమునకు భీకరుడుగా భయంకరుడుగా ఉన్నటువంటి
బకన బకాసురుణ్ణి నూకి హాకిసి విరిచివేసి అంటే సంహారం చేసి లోకకంటకుడు అయినటువంటి దుర్యోధన దుర్యోధనుడిని సంహారం చేసి చంపి శ్రీకాంతుని కర్పిసిదే శ్రీకాంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అర్పణం చేశాడు. కృష్ణార్పణం ఏమి పని చేసినా కృష్ణార్పణం అంటాడు. అర్పించినటువంటి వివేకవంతుడైనటువంటి భీమసేనుడికి మంగళం. 3వ చరణం. జీవ ఈశ జడ. లోకంలో మొత్తం ఉన్నటువంటి పదార్థాలు 3. జీవ అంటే జీవుడు, ఈశ అంటే భగవంతుడు, జడ అంటే జడ పదార్థములు. ఈ 3 జీవ ఈశ జడ ఇవన్నీ కూడా ఒకటే అనేటువంటి మతం చెప్పిన వాళ్ళు కొందరున్నారు. అటువంటి మాయావాదిగలగెద్దు అటువంటి ఆ మాయావాదములను గెలిచి జీవుడు దేవుడు ఒకటే అనేటువంటి మాయావాదాన్ని గెలిచి జీవ ఈశ జడ భేదగల స్థాపిసి అంటే లోకంలో జీవుడు వేరు దేవుడు వేరు జడ పదార్థం వేరు అని ఆ వివరణ ఇచ్చి భేదాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి వాడు మధ్వాచార్యుల వారు. దాన్ని స్థాపించి దేవపురందర విఠలుని దేవపురందర అంటే శ్రీ పాండురంగ స్వామి యొక్క నిజ భక్తనాగి నిజమైన భక్తుడై లోకమును కాపాడు భక్తనాగి జగకావ లోకమును కాపాడేటువంటి మధ్వముని అనేటువంటి మహానుభావుడు అయినటువంటి కరుణానికి జయమంగళం. అంటే జీవుడు దేవుడు ఒకటే అనేటువంటి మాయావాదులను గెలిచి జీవుడు వేరు దేవుడు వేరు జడ పదార్థం వేరు అనేటువంటి భేదాన్ని లోకానికి అర్థవంతంగా చెప్పి ఆ మతాన్ని స్థాపించి దేవపురందర విఠలుని నిజభక్తుడై లోకమును కాపాడు మధ్వముని వరుడు కరుణానిధి అయినటువంటి స్వామివారికి ఆయనకి మంగళం అని ఆ రీతిగా వాయుదేవుల వారికి మంగళహారతి పాడుతున్నటువంటి కీర్తన ఇది. హరే శ్రీనివాస జయ ఆంజనేయ వర్ధ గోవింద